కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ తో కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. ఏప్రిల్ 9 వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు. సో కవితకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి చెబుతున్నాడుగా. అయితే కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టు ఆదేశించింది. పరుపులు, బట్టలు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు, ఆభరణాలు ధరించేందుకు అనుమతి ఇచ్చింది. కొన్ని పేపర్లు, పెన్నులు కూడా ఇవ్వాలన్నారు. నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు, పెన్నులే లేవు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటానంటాడు. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. నవ్వకండి. టెంపరీగా జైల్లో చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఈ బోడీ మోడీ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నా. అంతకంటే ఏం చెప్పాలి మీకు నేను? సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ తో కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఏమన్నా చేయని సార్, ఏం చేస్తాం ఇప్పుడు? ఏం చేస్తాం చెప్పండి? చేయగలిగేదే ఉంది. దేవుడు పైనే భారం వేసాం, ఏం చేయలేక ఏంది చేసేదేముంది? మనం చెప్పేది చెప్పాలి. కేసీఆర్ గారు ఏదైతే తొవ్వ చూపించారో అలా నడుస్తాం అంతే. అంటే సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో నేను ఇంకా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడైనా ఎందుకు అడుగుతుంటానిక? మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి? ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్. Several months later. బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరుని చేర్చారు. అది కాదు, నేను మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి, ఒకసారి వినండి. చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమైతుంది? భయపడేది ఏముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా? ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు, ఏం భయపడేది లేదు. భయపడేది దొంగలు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఉంటదా? కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. కవితకు 666 నెంబర్ ను కేటాయించారు జైలు అధికారులు. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. మీరు ఇన్ కేస్ డ్రింక్ చేసినట్టయితే డ్రైవ్ చేయకండి. డ్రైవ్ చేయాలనుకుంటే డ్రింక్ చేయకండి. డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి ఆలోచించండి. Several months later. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో ఇది ఫ్రెండ్స్ కవిత ట్రోల్. ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను, అది కూడా కామెడీగా ఉంటుంది, చూసేయండి. సో ఈ వీడియో చూస్తే ఒకసారన్నా నవ్వుతే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.